నుంచి మనం గట్టెక్కగలిగామా? విజయవాడ ఒక రకంగా గట్టెక్కగలిగిందా? కృష్ణా నది ప్రవాహానికి అమరావతి మీద చేస్తున్న రాజకీయ విమర్శలకి అసలు ఏమన్నా లింక్ ఉందా? కృష్ణా నది మీద విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం ఇరిగేషన్ స్ట్రాటజీలో అద్భుతంగా సక్సెస్ అయ్యాం. అధికారులు అలాగే చంద్రబాబు గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని నీళ్లు వెళ్లేదాకా చూసుకోవడం అనేది 11,40,000 క్యూసెక్లు అంటే ఆషామాషి కాదు, పర్ఫెక్ట్ గా వెళ్ళింది కిందకి. తద్వారా మనం ఇబ్బంది లేకుండా చూసుకోగలిగాం. వాస్తవంగా ఇళ్ళే లేచిపోవాలి, కుట్టుకుపోవాలి. అలాంటి స్టేజీ నుంచి ఊరే లేచిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి అది అతి పెద్దదైనటువంటిది. దానికి అదృష్టం వల్ల మనకు కలిసి వచ్చింది ఏంటంటే కనీసం మీకు 1,00,000 ఇళ్ళు లెగిచిపోయాయి. ఈ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల ఇళ్లకి సంబంధించి అంత ప్రాబ్లం రాలా. అంటే విజయవాడ మెయిన్ సిటీ డ్యామేజ్ అయ్యి ఉండేది. మెయిన్ సిటీ అవ్వదు, మెయిన్ సిటీకి అవ్వదు. దాంట్లో ఎక్కువగా జరిగేది ఏంటంటే కృష్ణలంక, వన్ టౌన్ జోలికి రాదు. అంటే ప్రకాశం బ్యారేజీ కూడా ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాయి కదా నీళ్ళు. రాదు ప్రకాశం బ్యారేజీ పైకి ఏం రాదు. ప్రకాశం బ్యారేజీ 12 అడుగులు అనేది దీని లెక్క. అంటే మీకు ఒక అరడుగు ఎంతో తేడా కనిపిస్తుంది అంతే బ్రిడ్జ్ కి. లేదు, దూరం నుంచి చూస్తే అట్లా కనబడుతుంది. దగ్గర ఇదివరకు కూడా అప్పుడు 18 వచ్చినప్పుడు కూడా ఉంటది. మామూలుగా ఏంటంటే 5 అడుగులు 6 అడుగులు తేడా కనబడుతుంది. 22 అడుగులు ఎంతో ఉంటది అది తేడా. అంటే ఉట్టి గేట్లే 12 అడుగులు. అంటే కృష్ణా నీళ్లు నిల్వ ఉండేదే 12 అడుగులు.